ఈరోజు మార్నింగే మా ఆయన అయితే మార్కెట్కి అయితే వెళ్ళారనమాట. మార్కెట్ నుంచి ఏమేమి కూరగాయలు అయితే తెచ్చాడో చూడండి. అలాగే నేను ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకున్నాను, కూరగాయలని సర్దేసుకోవాలని. అలాగే ఒక వీడియో అయితే పెడదామని మీకైతే చూపిస్తున్నాను. వెల్కమ్ టు లిఖిత నేచురల్ వ్లాగ్. అందరూ అయితే ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే నీట్గా అయితే తుడిచేసుకున్నాం అనమాట. మొత్తం కడిగేసుకొని నీట్గా ఆరబెట్టుకుని మరి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇలా నీట్గా అయితే కడిగేసుకొని ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఎగ్స్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే కిందే ఉన్నాయనుకోండి పిల్లలు ఆడుకుంటూ పగలగొట్టేస్తారని ఫస్ట్ ఎగ్స్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఎగ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మా ఊరు పక్కన షాప్ ఒకటి పెట్టారనమాట కొత్తది. ఆ షాప్లో నుంచి తెచ్చారు, చాలా బాగున్నాయి. ఎగ్ సైజ్ కూడా బాగా పెద్ద సైజులో ఉన్నాయి. ఇకైతే వచ్చేయండి, మార్కెట్ నుంచి మా ఆయన అయితే ఏమేమి తెచ్చారో ఒకసారి చూసేద్దాము. ఎప్పుడైనా సరే అండి, మార్కెట్కి వెళ్ళారంటే మా ఆయన ½ కిలో కానీ 1/4 కిలో కానీ ఏమి కానీ తీసుకురారనమాట. కిలోనే తెస్తారు. కూరగాయలు కూడా తెచ్చాడంటే మాకు ఒక 10 డేస్కి అలా సరిపోతాయి అన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి మార్నింగే వంట అంతా ప్రిపేర్ చేయాలి కాబట్టి కూరగాయలు అయిపోతేనే కూరగాయలు అయితే తెచ్చి ఇచ్చేస్తారనమాట. ఇకైతే టమోటాలు అన్నీ కడిగేసుకొని పెట్టేసుకుంటున్నాను. టమోటాలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. అసలు చూడండి, ఇదైతే 3 kgs అయితే తెచ్చారనమాట టమోటాలు. ఇక అయితే చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి. వంకాయలు అనమాట, వంకాయలు కూడా కిలోనే తెచ్చారు. ఇకైతే ట్రేలో అయితే వేసేసుకుంటున్నాము. వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, ఇంకోటి వచ్చి అనపకాయలు, క్యారెట్, చిక్కుడుకాయ అన్నీ అయితే తెచ్చారనమాట. ఇలాగ అన్నీ కలిసిపోయి ఉన్నాయి కదండి. ఇంకా మార్నింగే లేచి మనం సపరేట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి నేను ఇలా ప్లేట్స్లలో అయితే మొత్తం సర్దేసుకొని పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ లేస్తానే సపరేట్ చేసుకొని పిల్లలకి క్యారియర్కి అయితే ప్రిపేర్ చేసి పంపిస్తానన్నమాట. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవన్నీ మనం సపరేట్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ అయితే 4:30కి అలా వెళ్తారనమాట. కొద్దిగా హోల్సేల్గా అంటే తీసుకొస్తారు. మార్నింగ్ మనం 8, 9కి అట్లా వెళ్ళామనుకో కొద్దిగా రేట్లుగా ఉంటాయన్నమాట. మార్నింగే 4:30కి అలాగని వెళ్తే మామూలుగా అప్పుడే లోడ్స్ వచ్చి లారీలలో వచ్చి అప్పుడే దింపుతూ ఉంటారంట. కిలో లెక్కన హోల్సేల్ రేట్లు అయితే వేస్తారనమాట. అప్పుడే అయితే మా ఆయన మార్కెట్కి అయితే వెళ్తారు ఎప్పుడు కూడా. ఏదో మీకు కూడా చూపించినట్లు ఉంటుందని ఈ వీడియో అనమాట. ఇకైతే అనపకాయలు కూడా 1 కిలో తెచ్చేస్తున్నారు. ఇక ఇవి కూడా సపరేట్ చేసి పెట్టుకొని మామూలుగా మనం ఖాళీగా ఉండేటప్పుడు పప్పులు ఉంటాయి కదా, పప్పులన్నీ వాళ్ళు చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇకైతే బీన్స్ అనమాట, ఇవి కూడా 1 kg తెచ్చేశారు. ఇక నీట్గా అయితే అన్నీ సపరేట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవన్నమాట మా ఆయన మార్కెట్ నుంచి తెచ్చింది. ఇదైతే అనపకాయలండి. దీన్ని మనం పప్పుల వరకే యూజ్ చేస్తాం అనమాట. పైన స్కిన్ అంతా పడేస్తాము. చిక్కుడుకాయ, బీన్స్, క్యారెట్, బెండకాయ, వంకాయ అన్ని కూరగాయలని చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. టమోటాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. క్యాబేజీ, కాలీఫ్లవరు అన్నీ అనమాట. అన్నీ కిలోనే తెచ్చేస్తారు మా ఆయన. ఇకైతే సపరేట్ చేసుకున్నవన్నీ ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. వెల్లుల్లి, ఉల్లిపాయ మట్టుకు తేలేదనమాట. ముందు తెచ్చారు, అవే ఉన్నాయి. అందుకే ఇప్పుడు కూరగాయల వరకే తెచ్చారనమాట. ఇక అన్నీ సపరేట్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయితే అండి అంటే మనము మిగిలిన కూరలు కానీ రైస్ కానీ ఏవి కూడా మేము పెట్టమండి. ఓన్లీ కూరగాయల వరకే వాడుతాము. లేకపోతే మనం దోస పిండి ఉంటుంది కదా,
దోసపిండికి కూడా మేము ఫ్రిడ్జ్ వాడతాను. పచ్చళ్ళు కానీ ఏవి కానివ్వండి, నిలువ చేసేటివి ఏవి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టను, కూరగాయల వరకే వాడతాను. ఇక సమ్మర్ అంటారా, ఇంకా ముందు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇక కూల్ డ్రింక్స్ అవి కూడా పెట్టుకుంటాము. ఇక అయితే రాగి పిండి కానీ, శనగపిండి కానీ, గోధుమ పిండి కానీ, ఇలా పిండి పదార్థాలన్నీ నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పెడతాను కూడా, అంటే పురుగు అలాంటివి పట్టకుండా ఉంటాయి అన్నమాట. ఇదైతే ముందుసారి వెళ్ళినప్పుడు మా ఆయన అయితే స్వీట్ పొటాటో తెచ్చేసారనమాట. స్వీట్గా ఉంది ఆ పొటాటో, మనం కర్రీ చేసుకున్నా కూడా. ఇకైతే పచ్చిమిరపకాయలు కూడా ముందుసారి తెచ్చినవే, అవి కూడా ఫ్రిడ్జ్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇకైతే ఫుల్ వీడియోస్ పెట్టాలనే ఆలోచనతో అయితే నేను ఈ వీడియో అయితే తీశాను. ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. చాలామంది మంచిగా అయితే సపోర్ట్ ఇస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. నాకు సపోర్ట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అన్నమాట. ఓకే అండి, బాయ్. ఇంకా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.